బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ మొదటి నుండి మాస్ లో మంచి ఫాలోయింగ్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్న హీరోలలో ఒకరని చెప్పాలి. సరైన హిట్స్ లేక రేసులో వెనుకబడిపోయిన రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతరతో కంబ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఈ సినిమా కూడా ఆడియన్స్ ను అలరించే విషయంలో విఫలమైంది. బస్ బాగానే ఉన్న మాస్ ఆడియన్స్ లో ఎంతో కొంత క్రేజ్ ఉన్న ఎంటర్టైన్మెంట్ పరంగా పెద్దగా సినిమాలో వర్కౌట్ అవ్వకపోవడంతో భారీగా సినిమాకు ఎదురుదెబ్బ కొట్టి ఓపెనింగ్స్ పరంగా మరోసారి రవితేజ మంచి జోరునే చూపించిన తర్వాత మాత్రం హోల్డ్ ను చూపించలేకపోయింది. రిలీజ్ రోజున బాహుబలి ది ఎపిక్ మూవీ రిలీజ్ అయ్యి సంచలన కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఇంపాక్ట్ ను చూపించిన ప్రీమియర్స్ తో కలుపుకొని మాస్ జాతర సినిమాకు 4.87 కోట్ల రేంజ్ లో షేర్ సొంతమయ్యింది. అందులో ప్రీమియర్స్ కి గాను 1 కోటికి పైగా షేర్ అందుకున్నాడు రవితేజ. రీసెంట్ టైమ్ లో రవితేజ నటించిన మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్ ను చూసుకుంటే మాస్ జాతర 4.87 కోట్ల వరకు షేర్ అందుకోగా మిస్టర్ బచ్చన్ 4.56 కోట్ల షేర్ ను, ఈగల్ మూవీ 3.93 కోట్ల షేర్ ను, టైగర్ నాగేశ్వరరావు 4.33 కోట్ల షేర్ ను, రావణాసుర 4.29 కోట్ల షేర్ ను, ధమాకా 4.66 కోట్ల దాకా షేర్ మార్కులను అందుకున్నాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర సినిమా తర్వాత స్లో డౌన్ అవ్వగా ఇప్పటి వరకు 4 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి 9 కోట్ల లోపు షేర్ ను మాత్రమే వసూలు చేసింది. కాగా సినిమా 20 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా ఆ టార్గెట్ ను అందుకునే విషయంలో సినిమా చాలా వరకు వెనుకబడిపోతుందనే చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లతో పరుగును పూర్తి చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.